ఈ నెల 14న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు వచ్చే నెల 13 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల మధ్యలో 4 నుంచి 5 రోజుల విరామం ఉండడంతో విద్యార్థులు ఇంటికే పరిమితం కాకుండా పాఠశాలకు వచ్చి చదువుకునేలా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబాక మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తదుపరి జరగబోయే హిందీ పరీక్షకు సంబంధించిన అంశాలను ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. గత ప్రశ్నాపత్రాలపై చర్చ, పాఠాల పునర్విమర్శ, ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలపై బోధన అందిస్తున్నారు. ఎక్కువ మార్కులు పొందేందుకు ఏ అంశాలను ఎలా రాయాలో కూడా విద్యార్థులకు సూచిస్తున్నారు. అలాగే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పరీక్షల మధ్యలో ఎక్కువ సెలవులు రావడంతో విద్యార్థులు ఆటపాటలు లేదా స్మార్ట్ ఫోన్లలో నిమగ్నమై చదువును నిర్లక్ష్యం చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు దుబాక పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం పట్నం భూపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల దుబ్బాక పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు తెలుగు పరీక్ష అనంతరము మిగిలిన రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈరోజు హిందీకి సంబంధించినటువంటి 40 మార్కులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ను మా హిందీ మేడం సవితా మేడం ద్వారా విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉన్నది. మరి 20 మార్కులేమో పార్ట్ బికి సంబంధించినవి, 20 మార్కులేమో గ్రామర్కి సంబంధించినటువంటివి. మరొకసారి విద్యార్థులందరినీ వాటిపైన అవగాహన కల్పిస్తూ ఎక్కడైతే తప్పులు జరుగుతాయో వాటిని రెక్టిఫై చేయిస్తూ మరి అందరి విద్యార్థులను హాజరయ్యే విధంగా చూసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుగుణంగా మరి విద్యార్థులకు అత్యధిక మార్కులు హిందీలో సాధించడానికి ఈరోజు పాఠశాలలో మరి కార్యక్రమము కొనసాగుతూ ఉన్నది. మరి హిందీ మేడం ఉదయం నుంచి కంటిన్యూగా మరి ఈరోజు క్లాసులు తీసుకుంటూ ఉన్నది. విద్యార్థులు కూడా మరి అందరూ కూడా పరీక్ష రాసి వెంటనే మరి ఈరోజు విచ్చేసి నెక్స్ట్ హిందీ పరీక్షకు సన్నద్ధం అవుతూ ఉన్నారు. వారికి మరి పాఠశాలలో గది కేటాయిస్తూ వారికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా పాఠశాలలో కల్పించి అన్ని పరీక్షలు అయ్యేంత వరకు కూడా ఇది కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం.